మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉద్యమకారులకు బీఆర్ఎస్ శ్రేణులు ఇంకెవరైనా ఇవ్వాలంటే మొత్తం ఏదో ఖాళీ అవుతుందని తెలిసి మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు. కనుక నాకు జరిగిన అన్యాయం, నన్ను ఏ విధంగా మోసం చేసిండ్రో అది వాయిస్ రూపంలో కూడా ఒక్క నిమిషం మీకు వినిపిస్తా. ఆ తర్వాత తప్పనిసరిగా బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. వాళ్ళ దోషుల వాళ్ళు ఉన్నారు. చివరిగా కవితను గెలిపిస్తే ఎవరు చెప్పమని ఆ ఓటు వేస్తే అది చెత్తకుండులో వేసినట్టే తప్ప ఆడ కేసీఆర్ లేడు, కుటుంబం జైళ్ల పాలైతా ఉన్నది, కేంద్రంలో ఎవరితో సైక్యత లేదు నీకు, ఇక్కడేమో నీ బతుకు బజార్ పాలైపోతుంది, చచ్చిపోయిన పాములాగా ఉంది. ఇక మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులకు నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేస్తారో చెప్పండి. మీరు ఒకవేళ బీఆర్ఎస్ ఓటు వేస్తే ఈ తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా మహబూబాబాద్ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వాళ్ళు మాత్రం అవుతారని నేను వాళ్ళకి మనవి చేస్తా ఉన్నాను. లేదా వాళ్ళు డిబేట్ ఫోన్లో మాట్లాడవచ్చు సార్, ఆమె చేస్తే ఎట్లయితుందంటే దానికి నేను సమాధానం చెప్తాను. ఇకపోతే బలరాం నాయక్ తెలంగాణ ఓటు వేయకపోతే తెలంగాణ తీసుకువెళ్తే ఆదరగలుగుతాన్న మహనీయుడు. గత 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే చెప్పండి, మీరు ఆదివాసుల గురించి ఏం మాట్లాడేది? 720 గిరిజన తెగలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1963 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు రిజర్వేషన్ పెరగలేదు. ఆ రిజర్వేషన్ పెంచింది నేను. పెంచినందుకు కేసీఆర్ నాకు సీట్ ఇవ్వలేదు. ఎందుకు నువ్వు మాట్లాడుతావని నాకు అతను సీట్ ఇవ్వలేదు. ఇవాళ నేను బలరాం నాయక్ ఓటేస్తే ఏం చేస్తారో చెప్పండి. కేంద్రంలోనైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ ఖాయమైందని దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇప్పటికీ మోడీ గారికి శుభాకాంక్షలు చెప్తాము. మరి ఇతను వేస్తే ఏం చేస్తారు? వీళ్ళ జీవితంలో ఒక్క రోజైనా నిల్చుని పార్లమెంట్ లో మాట్లాడినా? నేను మాట్లాడిన దాఖలు చెప్తున్నా కదా. ముగ్గురికి పోయి సీతారాం నాయక్ పార్లమెంట్ అని చెప్పండి, ఎన్ని వస్తారో. దేని మాట్లాడినా తో పాటు నా మీద ఎక్కడ ఒక కేసు, ఒక గుంట భూమి, ఎక్కడ నాకు ఏ సమస్యలు లేవు. ఏదైనా అభివృద్ధి చేసేవాడు. కనుక కాంగ్రెస్ కి ఇప్పుడు బలరాము మీరు ఓటేసినా వేయకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు ఒక్కటి చేయలేదు. మేము తెచ్చినవి చూపెడుతున్నా, నేషనల్ హైవే చూపెడుతున్నా, యూనివర్సిటీ చూపెడుతున్నా, గిన్ని చూపెడుతున్నా కదా. కనుక తప్పనిసరిగా వేరే పార్టీలో ఉండి ఇది చేసిన వాడిని ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మీరు అవకాశం ఇస్తే ఈ ప్రాంతం 30 నెలలు ఇట్లా మెరవాలి. ఇది ఎందుకంటే ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, గిరిజనులు కేటాయించబడినటువంటి ప్రాంతం, మణిమాణియాలు ఉన్నటువంటి ప్రాంతం, వనరులు ఉన్నటువంటి ప్రాంతం. కానీ పనిచేసే నాయకుడు లేక, భూమి ఉన్నది దున్నెటోడు కావాలి కదా. భూమి ఉన్నది దున్నెటోడు లేక ఏం పండిస్తారు? నేను పండిస్తానని హామీ ఇస్తున్నా మీకు. ఆ మాత్రం నేను చేస్తాను. మీరు బలరాం ఓటేసినా, కవితకు ఓటేసినా ఈ ప్రాంత అభివృద్ధికి ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు తప్ప న్యాయం చేసినటువంటి వాడు కాదు. నాకు ఓటేయండి, నాకు చూడండి. తప్పనిసరిగా మీకు ఆ హామీ ఇస్తూ మిత్రులారా, ఏ బీఆర్ఎస్ నాయకులు బతుకు లేదు, రాజకీయ బతుకు లేనటువంటి నాయకులు వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలను చేసి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులను చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేలను చేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీలను చేసి, ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇస్తే పార్టీ మారి వెళ్ళిపోయింది. నేను ఉద్యమయుద్ధుల జమానదాన్ని, నా చరిత్ర ఎక్కడ, వాళ్ళ చరిత్ర ఎక్కడ? అటువంటి వాడిని కేసీఆర్ నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళను మోసి ఎందుకు ఈ బంజారా బిడ్డ నీకు నువ్వు ఎందుకు రాజకీయ, నువ్వు ఎందుకు గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడతావు, నువ్వు ఎందుకు రామప్ప గురించి మాట్లాడతావు, నువ్వు ఎందుకు నీకు 10% రిజర్వేషన్ నీకు ఎందుకని ఆ కాగితం తెచ్చినాడే నా సీట్ తెచ్చేది అన్నాడు. అనుకున్నా రేపు నాశనం చేసేటాను. నేను ఏమి మాట్లాడవచ్చు? రేఖలు మాట్లాడతాడా? రేఖలు 9 ఏళ్ళు ఒక్కరోజు నేనే మాట్లాడిస్తున్నాను. ప్రమాణం ఎక్కువ కదా, అందరి వాళ్ళనే సాక్ష్యం పెడుతున్నా. నిజంగా వాళ్ళ మనుషులైతే వాళ్ళే. 9 ఏళ్లలో ఒక్కసారి నేనే మాట్లాడించిన, అరే మాట్లాడరా ఏదో వర్గీకరణ అంటున్నాడు, ఒకసారి మాట్లాడి అటువంటి వాళ్ళను నువ్వు అందరినీ భుజాలు వేసుకొని నేను ఇష్టం వచ్చినట్టు తిట్టి కుక్క తాగుపోతాను అందరినీ తీసుకోపోతే ఇవాళ ఏం చేసింది? ఏం చేసింది? తన్నే వెళ్ళిపోయారు కదా. సీతారాం వెళ్ళిపోలేదు. దయచేసి మా మిత్రులందరికీ మనం చేస్తున్నా, నేను మోసం చేయలేదు, నేను దగా చేయలేదు, నేను దగ్గర 5 రూపాయలు వినోని కాదు. నన్ను ఎలా మోసం చేసిన మాటలు వినండి. ఆ తర్వాత కేంద్ర మంత్రి వచ్చి నా ఇంటికి వచ్చి, నాయక్ గారు ఇది మీరు చేసింది, మీ దగ్గర రికార్డు ఉందో, మా దగ్గర రికార్డు ఉంది,
నువ్వు రామాన్ని నన్ను అభినందించి నా చేత గిరిజన యూనివర్సిటీ ఓపెనింగ్ టెక్కాయ గుర్తించి నన్ను పార్టీకి ఆహ్వానించినప్పుడు దేశంలో ఇవాళ బీజేపీ తప్ప ఇంకో గత్యంతరం లేదు. మోడీ తప్ప జరిగే ఎన్నికలే మోడీ పేరు మీద జరుగుతా ఉన్నాయి. మరి ఈ దేశాన్ని పరిపాలించే మంచి పాలన ఇచ్చేటువంటి పాయింట్లో వెళ్ళాలని నాకు అవకాశం మోడీ గారు ఇచ్చారు కనుక ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజలు నా మీద నేనంటే ఒకటి ముందే నేను గెలుస్తా, ఆ ప్రాంతం చేస్తానని మీకు ప్రామిస్ చేస్తూ ఇది ఒక్కసారి వినండి దయచేసి. మీరు వినాలి దయచేసి. ఇది శంకర్ నాయక్ సౌత్ ఎమ్మెల్యే అవుతాడు. ఆయన కూడా టికెట్ ఆయనకు ప్రచారం చేయాలి. నాది ఎత్తిన్నాడు ఆడ ఎక్కువ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఆడ అయిపోయింది. ఎత్తిన తెల్లారి మళ్ళీ ఏం చేసిండ్రు, ఒక నెల తర్వాత మళ్ళీ చూడండి. ఏం చేసి మేమేమో సర్వం త్యాగం చేసి చేతుల మీద కాలిపోతే పిల్లలను పెట్టి గ్రామం నుంచి ఉద్యమ యోధుల జవానంతారుగా మేము ఇంటికి తీసుకోవటే నన్ను మాట్లాడి దీన్ని దోకాబాజులు చేసి తెలంగాణ ద్రోహికి అమ్మాయిని తీసుకొచ్చి టికెట్ ఇస్తారు. ఇచ్చినా నేను వెళ్ళిపోలేదు. నా నీతిని మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీలో నేను ఉన్నా కనుక ఎవడి పాపం వాడుకొని నేను పార్టీ నుంచి వెళ్ళిపోలేదు. ఉన్న 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు ఏ పని దొరకదా. దొంగలకు పట్టబాధలకు నీకు ఎవడైతే రేపు అద్దరు పెట్టుకొని పనిచేసినావు, నేను నాతో పనిచేస్తున్నావు కదా, నన్ను స్టార్ క్యాంపెయినర్ చేసినావు కదా, అందుకోసం ఎవరు అనుమానపడవద్దు. పార్టీలను మోసం చేసి వాళ్ళు మోసం చేసిన తప్ప పార్టీని నేను మోసం చేయలేదు. ఆ పార్టీ ఇప్పుడు అతి త్వరలో మూతపడుతుంది. మొత్తం ఇప్పటికే ఇయ్యాలో 12 మంది రేపు 12 మంది పోతే ఎవరు చెప్పిన పాఠ వాళ్ళకి నేర్పుతున్నారు. ఆ రోజు నన్ను కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేసినారో ఆ కాంగ్రెస్ చెప్తుంది. వాళ్ళపై వాళ్ళ విలీనం అవుతున్నారు. అకాల బంధుకు ఇసారా కాపీ. మీ బతుకులకు ఏమర్థం ఉంటుంది, మీరే ఉంటారు అనుకుంటున్నారు. మొదటి పిహెచ్డి రాష్ట్రం దేశంలో మా జాతీయ భవిష్యత్తులోనే మొదటి పిహెచ్డి 12 అవార్డులు ఉన్నాయి. ఎక్కడ నువ్వు మానాలి, ఎక్కడ ఈ రాత్రికి నువ్వు నాకు బ్లడ్ డొనేషన్ ఏదైనా రేర్ గ్రూప్ చేస్తే ఈ రాత్రికి ఇచ్చే శక్తిగా నీ ప్రాణం కాపాడుతుంటే మాలాంటి చదువుకున్న వాళ్ళకు అక్షరమాలంటే తెలియనటువంటి కథాలు పుట్టి ఈ స్థాయికి వస్తే ఏమైనా సంపాదించుకుంటే ఏమైనా కేసు ఉందా? మా దగ్గర ఎకరం భూమి మాకు ఏమైనా 10 రూపాయలు ఇస్తేవాళ్ళు ఎమ్మెల్యేను రాజు చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేను రానియారు. చెప్పినవి కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వలేదండి వీళ్ళు. ఇక అవన్నీ పోనీయండి, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇది వెనుకబడినటువంటి ప్రాంతం, గిరిజన ప్రాంతం. దయచేసి గిరిజనులు అంటారు సార్ అంటారు, కానీ గిరిజనుల పేరు మీద గిరిజనులు ఎదిగారు. గిరిజనుల పేరు మీద గిరిజన యూనివర్సిటీ అయితే వాడే చదువుతారు. ఎప్పుడు 63 మంది వేరే వాళ్ళు చదువుతారు కదా. రేపు ఈ గిరిజన పేరు మీద రోడ్డు తీసుకొస్తే గిరిజనులను నడుస్తారా, వేరే వాళ్ళు నడవారా? ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. గిరిజనేతరులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ఆ వాళ్లకు నాకు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో మోడీ గారి ప్రభుత్వంలో ఉంటా కనుక ఏమో అదృష్టం మంచిగా ఉంటే ఇక ఏమి ఇస్తాడు, ఏదో కమిటీలో చైర్మన్ ఏదైనా అవకాశం ఇస్తే నేను చేస్తాను మిత్రులారా. కనుక మీ ప్రెస్ మిత్రులకు కూడా ఉన్నట్టు నేను ఏం మిమ్మల్ని ఎవరిని చేయమంటలేను. నా శక్తి నేను చేసినటువంటి పని చేసి నన్ను ప్రజలు ఇక్కడ ఆశీర్వదించాలి. ఈ సీతక్క కూడా మాట్లాడతా ఉంది. సీతక్క ఎన్నడూ ఒక ఆదివాసి బిడ్డ కష్టపడి ఆమె కూడా ఏనాడు నేను ఆమెను చెప్పమని బలరాం నాయక్ సుట్టవు బలరాం నాయక్ గెలిపించమని మనస్ఫూర్తిగా చెప్పి పార్టీ నీదే నువ్వు చేయవచ్చు. సీతారాం నాయక్ మీద ఈ పార్టీని నువ్వు అడిగితే తప్పలేదు, కానీ నా మీద అనవసరంగా ఏదైనా నిందిస్తే
అది చాలా దూరం పోతుంది. ఎందుకంటే నా మీద ఎక్కడ లేదు, మీ మీద కేసులు ఉన్నాయి, మీ మీద అన్ని వదంతులు వస్తున్నాయి, కానీ నాకు ఏం లేదు. అయినా మీరు 5 ఏళ్ళు ఎంపీ ఎమ్మెల్యే చేసారు, ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మీరు మంత్రి అయిపోయారు. మీరు ఈ బిడ్డల కొరకు చూసిందని చెప్పాను. ఆదివాసీ బిడ్డల కొరకు మీరు చెప్పినది చెప్తే కదా వాళ్ళు ఓటేసింది. వాళ్ళకి నేను తెచ్చినట్టున్నా, ఏకలవ్య స్కూల్ తెచ్చినట్టున్నా, ట్రైబల్ యూనివర్సిటీ తెచ్చినట్టున్నా. మరి మీరు చేసిన వాళ్ళు ఇది చేసిన బిడ్డ ఓటేయమని చెప్పండి. కానీ అనవసరంగా నా మీద ఏదైనా చేసినా చేయలేదనో ఇటువంటి ఏదైనా చేస్తే అది మీకే మంచిది కాదని వాళ్లకు హెచ్చరిస్తూ, నేను చేసిన దానికి సాక్ష్యం ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ ప్రాంతానికి అతనే ఇన్ఛార్జ్ ఉన్నారు. మీరు సందర్భంలో మీడియా మిత్రులు అడగవచ్చు, కానీ చెప్తున్న వాస్తవా కాదని. న్యాయం పుణ్యం అయినది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నా దగ్గర చేయడానికి ఆధారాలు ఉన్నాయి. మంత్రి స్వయంగా ఇంటికి వచ్చి చెప్పిపోయాడు. ఆ శక్తి ఉంది నాకు. చాలా కష్టాల్లో ఉన్నాము జనాలు, మన ఎక్కడ పనికి ఏదంటే అన్నం పెడితే మనకి ఎవరైనా గుర్తుంటుంది. మనం ఎవరికో గాడిదకు పాలు ఇచ్చి గడ్డి వేసి బర్రెకి పాలు ఇవ్వమంటే ఇయ్యేది కదా. వాళ్ళకి కూడా ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. మేము కూడా మీకు అన్ని రకాలకు ఇస్తామని ఆయన అంటున్నారు కనుక దయచేసి ఈ ప్రాంతంలో ఇంకా భూమి గుర్తు పెద్దగా గతంలో అంతగా ఓటు వేసి అలవాటు పడ్డటువంటి ఇక్కడ అదృష్టం ఏంటంటే వేరే గుర్తు దేనికో దానికి పోలి ఉంటాయి, ఏదో గుర్తుకు పోలి ఉంటాయి. కానీ భూ గుర్తుల్లో పోలి ఉన్నటువంటి గుర్తు ఏది రాదు. కమలం గుర్తు వికసించి బ్రహ్మాండంగా ఉంటుంది. నా పేరు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది. కనుక మిత్రులారా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మోడీ గారు అలాంటి వాళ్ళు ఎంపీలు గెలిస్తేనే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఎన్నికలేమో ప్రధానమంత్రి మీద ఆధారపడి ఉన్నాయి. కనుక తప్పనిసరిగా ఈ పువ్వు గుర్తు మీద వేసి గెలిపించగలరని